పేరు అనిత. మాది కొత్త నవరాజపురం అండి. నాకు పెళ్ళయ్యి 9 సంవత్సరాలు అయిందండి. పిల్లలు లేరు నాకు. అలాగే మరి నా భర్త విదేశాల్లో ఉన్నారంటే 2 సంవత్సరాలు పని చేసుకుని వచ్చిన తర్వాత నేను ఒకటే కోరుకున్నాను దేవుడిని. దేవుడా, నా భర్త వచ్చిన వెంటనే నాకు కన్సీవ్ అవ్వాలని కోరుకున్నానండి. అలాగే నా భర్త వచ్చారండి. మేమిద్దరం కలిసి మరి ఈ ప్రార్థనకు రావడం జరిగిందండి. ప్రార్థనకు వచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేసి నీకు ఎవరు కావాలో కోరుకో అన్నారని మనసులోను. నేను ఎవరైనా పర్లేదు దేవుడా, నాకు బిడ్డ ఉంటే చాలని అనుకున్నానండి. అయ్యగారు నెత్తి మీద చెయ్యేసి నీకు పుడతారో వెళ్ళాను. ఫ్రూట్ ఇచ్చారండి. మా ఆయనకు ఒకటి నాకు ఒకటి ఇచ్చారండి. మేమిద్దరము తిన్నామండి. ఆ నెలలోనే నాకు కన్ఫర్మ్ అయ్యిందండి. కన్ఫర్మ్ అయిన తర్వాత మరి హాస్పిటల్లో 3వ నెలలో మరి చెక్ చేయించుకున్నప్పుడు బెడ్ రెస్ట్లో ఉండాలి, అసలు వంగకూడదు అన్నారండి. చాలా బాధ వచ్చింది. దేవుడా, ఏంటి పరిస్థితి ఇలా ఉందని నేను ఆలోచించినప్పుడు తైలాభిషేక ప్రార్థనకి అయితే ఫోన్ చేయడం జరిగిందండి. ధైర్యం చెప్పారండి, నీ బిడ్డకి ఏమీ అవ్వదు, నీకు ఆపరేషన్ బాగా జరుగుతుంది, నీ బిడ్డను కూడా నీ చేతికి ఇస్తారన్నారండి. నా చేతికి అయితే ఇవ్వడం జరిగింది. ఇద్దరు క్షేమంగా ఉన్నామండి. దేవుడు మాకు మంచి గృహాన్ని కూడా ఇచ్చారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.